హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా వారణాసి నుంచి మేము అలహాబాద్ బయలుదేరుతున్నాము. అంటే త్రివేణి సంగమం దగ్గరికి అనమాట. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, శక్తిపీఠం ఉంది. ఇంకా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఇంకా అవన్నీ చూసుకొని రావచ్చని ఆవేళ నైట్ బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తే వారణాసి రైల్వే స్టేషన్కి ఇంకా అక్కడ నుంచి అలహాబాద్ ట్రైన్ ఎక్కొచ్చు అని చెప్పేసి వెళ్ళామన్నమాట. కొంచెం పెందలాడే వెళ్ళాం, ఎందుకంటే రైల్వే స్టేషన్ బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారని. ఇంకా అక్కడ ఎక్సిలేటర్ సౌకర్యం ఉండటంతో ఫ్యామిలీ అంతా కొంచెంసేపు ఆడుకున్నాం అనమాట. ఆడుకోవడం అంటే ఏం లేదు, ఒకసారి ఎక్కి ఒకసారి దిగటం అంతే. ఇంకా అలా పిల్లలతోటి ట్రైన్ వచ్చే వరకు సరదాగా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇంకా మా ట్రైన్ టికెట్ వచ్చేసి 12:30, అంటే మిడ్ నైట్ 12:30కు ఉంది ట్రైను. ఇంకా అప్పటి వరకు 8:30కి వెళ్ళాం అనమాట. 8:30, 9 అవుతుంది. ఇంకా ఆ టైంలో వెళ్ళాం, అలాగ 3 గంటల సేపు ఉంది కదా. ఇంకా సరదాగా అలా అలా తిరుగుతూ రైల్వే స్టేషన్ అంతా పిల్లలతోటి హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇంకా వాటర్కి ఒకసారి బయటికి ఏదో ఒకటి తీయటానికి అని చెప్పేసి అలా వచ్చేస్తున్నాము మేము, మా హస్బెండ్ నేను. ఇప్పటికీ 11 అయిపోయింది టైం, అటు ఇటుగా. సర్లే అని అక్కడి నుంచి ఇంకా ట్రైన్లో జనరల్ బోగీలు కదా, నైట్ టైం కదా, ట్రైన్లో ఏం తీయలేకపోయాము. త్రివేణి సంగమం అయితే చేరుకున్నాము తెల్లారిపాటికల్లా. అంటే అక్కడికి వెళ్ళేసరికి 3:30, 4 అయిందండి టైం. ఇంకా అక్కడ రైల్వే స్టేషన్లోనే రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేవగానే ఆటో మాట్లాడుకొని త్రివేణి సంగమం దగ్గరికి వచ్చామన్నమాట. అప్పుడు 6 అవుతుంది టైం, 6, 6:30 అవుతుంది ఇంకంతే. ఇంకా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి, కానీ అక్కడ మిషన్ బోట్లు వాడరు, ఎందుకంటే పొల్యూట్ అవుతాయని నీళ్ళు ఎంతసేపటికి అవో అట్లా తెడ్లతోటి నడుపుతూ ఉంటారనమాట బోటు. అసలు మనిషికి స్నానం చేసే దగ్గరికి వెళ్ళి వచ్చేటందుకు 200 తీసుకున్నారు ఒక్కొక్క మనిషికి అయితే. ఇంకా వాళ్ళే లైఫ్ జాకెట్లు వేశారు. ఇంకా యమునా నది, అది యమున. అక్కడ గంగా, యమున, సరస్వతి 3 కలుస్తాయి అన్నమాట త్రివేణి సంగమంలో. అందుకే అక్కడ స్నానం చేసినా, పిండ ప్రదానం చేసినా మంచిదని చెప్పేసి ఇంకా అందరూ అలా వెళ్తున్నారు. కాకపోతే మేము పిండ ప్రదానం ఏం చేయలేదు, జస్ట్ స్నానం చేయటానికి వెళ్ళాము మంచిదని చెప్పేసి. ఇంకా చూసారా యమునా నది ఎంత అందంగా ఉందో, 1000 అడుగుల లోతంట. బోట్ నడిపే వాళ్ళు చెప్తున్నారనమాట, ఎంత లోతు ఉంటుందని అడిగితే అది చెప్పారు, 1000 అడుగులు ఉంటుందని చెప్పేసి. అంటే ఎవరైనా సుమారే చెప్తారు, కరెక్ట్ కొలత ఎవరికి తెలియదు కదా. కానీ యమునా నది చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు. మన గంగా నది చూడటానికి అందంగా ఉంటుంది, ఎందుకంటే గలగలా పారుతుంటుంది గంగా నది. యమునా నది అలా గలగలా పారదు, నిశ్శబ్దంగా పారుతుంటుంది. ఎందుకంటే నేను దగ్గరుండి చూసా కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా త్రివేణి సంగమం చేరుకున్నాం అనమాట. అక్కడ మధ్యలో ఒడ్డు ఉంది కొంచెం, ఇంకా చుట్టూ నీళ్ళే. ఇప్పుడు స్నానం ఆచరించేది గంగా నది. ఇంకా అక్కడ 3 కలుస్తాయి అన్నమాట. ఇటు నుంచి ఒక నది, ఇటు నుంచి ఒక నది, మధ్యలో ఉన్నది. ఆ 3 నదులు అక్కడ కలుస్తాయి. మధ్యలో గడ్డాలు గుంజి చూసారా, ఇంకా అక్కడ ఆగుతాం. ఇది ఇప్పుడు ఆ గలగల బారేది గంగా నది. సో ఇంకా మా పిల్లలతోటి నేనైతే నదిలో దిగాను. నిజంగా అస్సలు మామూలుగా ఇది చేయట్లేదు వాళ్ళైతే. గంగా నదిలో నీళ్ళు స్పీడ్గా పారుతుంది, అయినా సరే వాళ్ళు అస్సలు రావట్లేదు. 3 ఏపులు పట్టుకొని కూర్చోండి ఇక కాసేపు ఆడుకోండి అని చెప్పి అసలు అలా పట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకందరూ కూడాను చక్కగా. కాకపోతే అక్కడ గంగానది దగ్గర, త్రివేణి సంగమం దగ్గర సౌకర్యాలు ఏం లేవు లేడీస్కి. జస్ట్ అలా మునిగేసి ఇంకా ఏదో చేస్తున్నారులే, కానీ అమ్మో సౌకర్యాలు ఏమీ లేవు. అది నది మధ్యలో కదా, అందుకని ఏం సౌకర్యాలు లేవన్నమాట. ఇక్కడ జనాలకి ఏంటంటే స్నానం చేయటమే ఇంపార్టెంట్, ఈ సౌకర్యాలతో పని లేదు. మా పిల్లలు అయితే చాచారంగా ఆడుకుంటున్నారు. నన్ను ఎక్కడ లాగుతారు అని భయం వేసింది, అలా అట్లా లాగుతున్నారు అది 3.
ఇంకా రిటర్న్ బయలుదేరాము మేమైతే. సో నేనైతే తడి బట్టలతో అలాగే కూర్చున్నాను. మా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేశానులే, కానీ నేను చేసుకోలేకపోయాను ఎందుకంటే సౌకర్యం లేదు చెప్పాను కదా. సో అందుకని ఇంకెక్కువసేపు ఆడుకొని లేదని మా పిల్లలు మొక్కలు చూసారు ఎట్టు పెట్టారు, అలిగారు అనమాట. చాలాసేపు ఆడుకొని లేదని. నీళ్ళు చూసావు అసలు ఎంత బాగున్నాయో, వజ్రాలే నీళ్ళు. ఇంకా బోట్ నడిపేస్తాను అనమాట అతను. ఇంకక్కడి నుంచి అయిపోయాక ఇక్కడికి వచ్చాం ఆంజనేయ స్వామి గుడికి. మనకి ఎక్కడైనా సీతారాములు ప్రత్యక్షం అవ్వాల్సిందే ఆంజనేయ స్వామి గుడి ఉంది అంటే. ఇంకో ఆంజనేయ స్వామి ఇక్కడ మనకి చూసారా, కొంచెం ఒక లోపలికి ఒక గుంట లెక్క ఉంది, దాన్ని స్లాబ్ చేశారు. బట్ అక్కడ పడుకొని దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి. ఒక చేతిలో సీతారాముల వారు, ఇంకో చేతిలో ఇంకా ఏదో పర్వతం ఉంటుంది కదా ఆంజనేయ స్వామికి. సో అలా పడుకొని దర్శనమిస్తారు. బట్ దానికి ఒక స్టోరీ ఉంది, కానీ ఆ స్టోరీ అడగటానికి అక్కడ అందరు హిందీ వాళ్ళు అయ్యారు. ఆ స్టోరీ నాకు తెలియదు అసలు అలా ఎందుకు పడుకొని ఉన్నాడు అని చెప్పేసి ఎవరిని అడుగుదామన్నా మనం అడిగేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదని చెప్పేసి నేను నెలకొన్నాను. కానీ అది నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందన్నమాట, ఎందుకు అలా పడుకొని ఉన్నారని చెప్పేసి. చూసారా స్వామివారు అలా పడుకొని ఉండిపోయాడు. ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఇంకెక్కడికి వచ్చేసి శక్తిపీఠం దగ్గర లైను చూసారా, ఎంత పెద్ద లైన్ ఉందో శక్తిపీఠం చూడటానికి. అక్కడ శక్తిపీఠం నేనైతే సీక్రెట్గా తీశాను ఎందుకంటే తీయనీయట్లేదు. శక్తిపీఠం ఆల్రెడీ ఒక శక్తిపీఠం మిస్ అయ్యి, అయ్యో ఇది కూడా ఎలా మిస్ అవుతానో ఏంటో అని చెప్పేసి ఫోన్ మామూలుగా చాటింగ్ పెట్టుకుని తీశాను అనమాట. ఉయ్యాల లెక్క ఉంది కదా శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం అనమాట. ఇదంతా అలహాబాద్లో ఉంది. ఇంకా ఆమె రూపాలు మిగిలినవన్నీ. ఇక్కడ శివలింగానికి మనమే అభిషేకం చేయొచ్చు వాటర్ తోటి. అక్కడ వాటర్ పెట్టారు వాళ్ళు, అలా ముంచుకొని మనమే అభిషేకం చేయొచ్చు. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు చేస్తున్నారు. నేనైతే వీడియో తీయటంతో సరిపోయింది అనమాట, నేనే అభిషేకం చేయలేదు, వాళ్ళు చేశారు కదా చాలే అనుకున్నా. చక్కగా అభిషేకం చేసి ఆ నీళ్ళు మనం తల మీద జల్లుకోవచ్చు అనమాట శివలింగానికి. అలా ఇవి ఋషి కొండలు, ఋషి గుహలు, ఆశ్రమం పేరేదో ఉందండి, సారీ మర్చిపోయాను. ఇక్కడ ఆయన తపస్సు చేశాడంట. అదంతా ఒకప్పుడు బండ లెక్క ఉండేవి, కానీ మెట్లు అవి ఇవి కొంచెం నీట్గా చేశారు అంతే. కానీ లోపలికి ఉంది చూసారా, గది గుహ లెక్క ఉంది. ఒక్కెళ్ళ నుంచి పోవటం ఒక్కెళ్ళ నుంచి రావటం. అది ఒకప్పుడు అదంతా బండ అంట, కాకపోతే ఇప్పుడు ఇంకా మనకి మంచిగా సౌకర్యంగా ఉండాలని చెప్పేసి అలా చేశారంట. సో ఇక్కడ ముని ఆయన తపస్సు చేసేవాడంట. వాళ్ళందరూ భక్తులు ఋషులు. చూసారా పాతకాలపు గది అది. ఋషి పేరు అబ్బా మర్చిపోయానండి, నోట్లోనే ఆడుతుంది, భలే పనైంది. నెహ్రూ గారి ఇల్లు ఒకటే చూడలేకపోయాం అలహాబాద్లో. ఆనంద్ విలాస్, నెహ్రూ గారి ఇల్లు ఈ రెండు చూడలేకపోయాం. ఎందుకంటే ఆటో వాడు తీసుకెళ్ళండి చాలా దూరం ఉంటుంది, డబ్బులు ఎక్కువైతే నేను తీసుకెళ్ళాను. ఆటో దరిద్రుడు. ఈయన ఋషి, అసలు ఋషి ఈయన అక్కడ తపస్సు చేసేవాడు అనమాట. ఇంకా వాళ్ళందరూ శిష్యులు. ఇంకా అలా అలహాబాద్ నుంచి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే సామాన్లన్నీ ప్యాక్ చేసేస్తున్నాము, ఎందుకంటే రిటర్న్ అయిపోయింది కాశీ యాత్ర ఇంతటితోటి. ఇంక మేము తీసుకెళ్ళిన సామాన్లన్నీ ప్యాక్ చేసాము. చూసారా ఎన్ని బ్యాగులని, 6 లగేజీ బ్యాగులు తీసుకెళ్ళాము మేమైతే. మా ఏర్పరచు మేము ఇంక అందరు బ్యాగులు చదువుకొని ఇక బయలుదేరామన్నమాట. మార్నింగ్ అప్పుడు వచ్చేసి తెల్లవారుజామున 3 అవుతుంది, 8కి ట్రైన్ అనమాట. ఇంక 3 గంటలకు బయలుదేరితే కానీ రైల్వే స్టేషన్కి చేరుకోము ఆ ట్రాఫిక్లో అని చెప్పేసి 3 గంటలకు లేచి ఇంకా బయలుదేరాము అనమాట. 4 గంటల రూమ్ వెకేట్ చేసి బయటకు వచ్చేసాము లాక్ వేసేసి. ఏమైనా మర్చిపోయాను 1కి 2 సార్లు చూసుకొని చక్కగా రూమ్ లాకేసి ఆ ఓనర్కి ఇచ్చేసి ఇంకా బయలుదేరామన్నమాట. రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి 6:30 అయిపోయింది అప్పటికే. ఇక తీసుకుపోయిన ఒక పూరీలు కత్తె బనానా ఉంటే ఇంకా అవి తినుకుంటూ కూర్చున్నాం అనమాట.
ఎందుకంటే ట్రైన్ వచ్చే వరకు ఇంకేదో ఒకటి మరి ఆకలిస్తుంది కదా, వాళ్ళ ఫుడ్లేమో మనం తినలేమాయా. ఇంకా బనానాలు, పూరి, మా తెలుగు ఆశ్రమంలో ఉన్న పూరీలు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళాను అనమాట. నైట్ చెప్పి చేయించుకొని మరి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అవే తింటున్నాము. చక్కగా తలా ఒకటి తిని కాస్త మంచినీళ్ళు తాగితే మనకి కాస్త ఆకలికి అడ్డంగా ఉంటుందని చెప్పేసి అలా. ఇంకా ట్రైన్ జర్నీలో అయితే నేను తీయలేకపోయాను వీడియో, ఎందుకంటే ఆ బీహార్ వాళ్ళ మధ్యలో అసలు మనం బెర్తులు బుక్ చేసుకున్నా కానీ ప్రాణాలు తోడేశారనమాట, అందుకే తీయలేకపోయాను. సో ఇంకా విజయవాడ నుంచి బస్సు ఎక్కాము మా ఊరు రావడానికి అయితే జగ్గేపేట. సో ఆ బస్సులో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోకు కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.